పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ 2019 సంవత్సరం క్యాలెండర్ని విడుదల చేసింది. ఈ క్యాలెండర్లో మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ పాయింట్లను కూడా పొందుపరిచింది. 2019 ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ అడుగులను వడివడిగా వేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని అనేక మారుమూల ప్రాంతాల్లో కూడా పర్యటించి జనంతో మమేకమవుతున్న పవన్ కళ్యాణ్ విదేశాల్లో కూడా జనసేన పార్టీ గొంతును వినిపిస్తున్నారు. ఈ క్రమంలో మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్తో కూడిన క్యాలెండర్ని ఆదివారం మధ్యాహ్నం పార్టీ విడుదల చేసింది. జనసేన ఇది మన సేన, ఇది సామాన్యుడి సేన అంటూ క్యాలెండర్ దిగువన క్యాప్షన్ ఉంచింది. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు 33% రాజకీయ రిజర్వేషన్లు అమలు చేస్తామని విజన్ డాక్యుమెంట్ పాయింట్లలో పార్టీ హామీ ఇచ్చింది. అలాగే గృహిణులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తామని కూడా మరో భరోసా ఇచ్చింది. ప్రస్తుతం అమలవుతున్న రేషన్ బియ్యానికి బదులుగా మహిళల బ్యాంకు ఖాతాల్లో 2,500 నుంచి 3,500 వరకు నగదును వేస్తామని ప్రకటించింది. జనసేన పార్టీ ఏపీలో అధికారంలోకి వస్తే అవకాశాన్ని బట్టి బీసీలకు 5% వరకు రిజర్వేషన్లు పెంచుతామని మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ పాయింట్లలో స్పష్టం చేసింది. చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని పేర్కొంది. మరో పక్కన కాపులకు 9వ షెడ్యూల్ ద్వారా రిజర్వేషన్లు అమలు చేస్తామని జనసేన భరోసా ఇచ్చింది. కాగా ఎస్సీ వర్గీకరణ విషయంలో సామరస్య పరిష్కారం కనుగొంటామని జనసేన తన మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ పాయింట్లలో స్పష్టం చేసింది. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల విద్యార్థులకు వసతి గృహాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ముస్లింల అభివృద్ధి కోసం సచార కమిటీ సిఫార్సు చేసిన విధానాలను అమలు చేస్తామని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగుల సిపిఎస్ విధానం రద్దు చేస్తామని వెల్లడించింది. రాష్ట్రంలోని వృద్ధుల కోసం ప్రభుత్వమే ఆశ్రమాలు ఏర్పాటు చేస్తుందని జనసేన పార్టీ తన మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ పాయింట్లలో భరోసా ఇచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.